రోజు మా ఈవెంట్ అనకాపల్లి వెహికల్ తీసి డ్యాన్స్ క్లాస్ కాడికి బయలుదేరడం జరిగింది. చూడండి, ఈరోజు మా అమ్మాయిలు వెస్టర్న్ డ్రెస్సుల్లో మంచి లుకింగ్లో వస్తుంటారు. మీకు అక్కడికి డ్యాన్స్ క్లాస్ కాడికి వెళ్ళిన తర్వాత మిగతా అప్డేట్ ఇస్తాను. ఓకే, అమ్మాయిలు షోకి టైం అయిపోతుంది, ఈరోజు అనకాపల్లి ఫెస్టివల్ అని చెప్పాను, అయినా సరే ఇంకా రాలేదు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అప్పుడే బ్రేక్ఫాస్ట్, టీ, సమోసా అన్నీ తిన్నారు. బయలుదేరుతున్నాం. 5 మెంబర్స్ గర్ల్స్ మన అనకాపల్లి రాజాని కాడికి ఈవెంట్కి రావడం జరిగింది. ఆల్రెడీ గ్రీన్ రూమ్లో మా అమ్మాయిలు మేకప్లో వేసుకుంటున్నారు. ఇంకో 5 అమ్మాయిల కాడికి వెళ్దామా చూపిస్తాను అన్నాను కదా. ఈ 5 అమ్మాయిలు మన విశాఖ టెల్లర్స్ వెంకటయ్య గారికి స్టేజ్ కాడికి రెడీ అయ్యి కాస్ట్యూమ్ వేయడానికి వెళ్తున్నాం. ఓకేనా, స్టేజ్ లుకింగ్ అన్నీ పెడతాను. స్టేజ్ మన విశాఖ టెల్లర్స్ వెంకటయ్య గారికి. విశాఖ టెల్లర్స్ వెంకటయ్య గారికి అమ్మాయిలు స్టేజ్ వద్దకు వస్తున్నారు. స్టేజ్ ఇప్పుడు అలరించడానికి మన యాంకర్ గారు భాను గారు స్టేజ్ స్టార్ట్ అయింది. అలాగే ఇంతమంది సౌండ్ వేసిన SLS కోటి గారు. మన కమిటీ మెంబర్స్ అందరూ తరపించి ఒక చిన్న సన్మానం. 5 మాట్లాడు ఆగండి, నేను మర్చిపోలేదు. ఉంది కంగారు పడదు. హరీష్ స్టేజ్ థ్యాంక్ యూ సార్. 25 సంవత్సరాల క్రితం కోలిపల్లి అనే గ్రామంలో ఆ బాగుపురం సంబంధించి ఆ ఏరియాలో పోలీస్ పర్మిషన్ లేదు. SI గారు వచ్చి మొత్తం డ్యాన్సర్స్ అందరూ మీరు జీప్ పైకి వెళ్ళండి, పర్మిషన్ లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే ఆ మహానుభావుడు వచ్చి శ్రీనివాస్ అన్నయ్య గారు వచ్చి వాళ్ళ కళాకారులు అయ్యా వెంకట నాకు ఎన్నో సంవత్సరాలు బాగా తెలుసు అని చెప్పి మమ్మల్ని సేవ్ చేసి మా పర్మిషన్ ఇచ్చిన మహానుభావుడు. ఆ రోజు మీరు సేవ్ చేయబట్టి ఈరోజు మేము ఎలా ఉన్నాం అన్నయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళాకారుల్ని కళని మేము పాడుకుంటాం.